శ్రీ మాత్రే నమః. వారాహీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా మంత్రాలు, శ్లోకాలు ఏమీ రావు, ఎలా పూజించాలి అనుకునే వారి కోసమైతే చాలా పవర్ఫుల్ అండి వారాహి అమ్మవారి మూల మంత్రం. ఈ మంత్రాన్ని గనక మీరు పూజ చేసినంతసేపు 108 సార్లు జపించండి. మీరు ఉదయం చేసినా, సాయంత్రం చేసినా ఆ పూజ చేసినంతసేపు కూడా ఈ మూల మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరు ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా ఎంతటి కష్టతరమైనదైనా సరే అమ్మవారి ఈ ఒక్క మంత్రంతో తీర్చేస్తారు. మంత్రం అయితే కొద్దిగా మూల మంత్రం కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. నేను స్క్రీన్పై ఎక్కువసేపే ఇచ్చాను. ఖచ్చితంగా అమ్మవారికి ఈ మూల మంత్రాన్ని జపించి పూజని చేయండి. మీ కోరిక ఏదైనా తీరిపోతుంది. ఇలా జపించటం రావట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే కనీసం ఆ పూజా సమయంలో అమ్మవారికి పూజ చేసుకొని అక్కడే కూర్చొని 108 సార్లు రాయండి. ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళీం వారాహి దేవతే వారాహముఖి ఐం గ్లౌం ఠం ఠం స్వాహ. విన్నారు కదండి. మంత్రం అయితే కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఖచ్చితంగా చదవటానికి ప్రయత్నించండి. వేరే ఏ మంత్రాలు, ఏ శ్లోకాలు ఏమీ చెప్పుకోవటం రాదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది వచ్చేసి అమ్మవారి మూల మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే అది ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చేయగలిగిన వారు, చేసుకోదలుచుకున్న వారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఒకవేళ మేము చెప్పలేము అనుకున్న వాళ్ళు రాయండి. స్వస్తి.